2021 January నేను నా ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన ద డే 1 యాజ్ అ స్టూడెంట్. నేను ఒక ఈసీఈ గ్రాడ్యుయేట్. మా పేరెంట్స్ దగ్గర ముందు నుంచి ఏదో బోల్డ్ ఆస్తులు డబ్బులు ఇవేమీ ఉండేవి కాదు. ఏమైనా ర్యాంకులు ఉన్నాయా అంటే జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చినా కూడా నాకు మంచి బ్రాంచ్ రాలేదు. చాలా కష్టపడుతూ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా, అవి నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా, ఎలా సంపాదించాలి వితౌట్ ఎనీ గైడెన్స్, వితౌట్ ఎనీ మనీ నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ఈ వీడియో ఏదో వీడి గొప్పలు చెప్పుకుంటున్నారా ఇంత ఉందని చెప్పేసి బల్పు అని చెప్పేసి తీసుకోవద్దు. ఈ వీడియో చేస్తున్నందుకు మెయిన్ రీజన్ ఏంటంటే యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ నాకు చాలా డౌట్స్ ఉండేవి. వీళ్ళందరూ యూట్యూబర్స్, వీళ్ళందరూ ఇంత సంపాదిస్తున్నారంటే వీళ్ళందరూ ఎంతో గొప్పలు, వీళ్ళ మమ్మీ డాడీ ఎంతో సంపాదించున్నారు అని చెప్పేసి అనుకునేవాడిని. నేను వీళ్ళంత సంపాదించాలి అంటే చాలా కష్టం అని చెప్పేసి కూడా అనుకునేవాడిని. కానీ ఎవరి కోసం సంపాదించలేను, నేను ట్రై చేస్తే నేను చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాను అని చెప్పేసి ఒకే ఆశయంతో నేను కష్టపడడం స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నా మొత్తం జర్నీ డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పేసి బోల్డ్ మంది చెప్తారు. అవన్నీ వింటే మనకేమైనా డబ్బులు వస్తున్నాయా? లేదు. ఒక ట్రూ జర్నీని వినండి. నేను యాజ్ అ బిగినర్ ఏం స్కిల్స్ లేకుండా ఎలా స్టార్ట్ అయ్యాను, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇంత బాగా కమ్యూనికేషన్ అనేది ఎలా చేయగలుగుతున్నాను, ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. నా ఫ్రీలాన్స్ నేను ఈ అమౌంట్ ఏదైతే 34 lakhs ప్లస్ అమౌంట్ ఏదైతే సంపాదించానో అది మీకు రియాలిటీ తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ ఫర్ సపోజ్ నన్ను మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటుంటే ఈ వీడియో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీ విల్ ఎర్న్ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మీ అందరికీ ఏదో ఉత్తునే పైన అబద్ధాలు చెప్పకూడదని చెప్పేసి నేను మొత్తం నా జర్నీ అనేది ఇక్కడ రాసుకొని ఉన్నాను. సో ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేస్తాను, మీకు అస్సలు టెన్షన్ ఏం లేదు. జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. సో హియర్ స్టార్ట్స్ అవర్ జర్నీ. అసలు ఎలా ఈ మనీ సంపాదించాలి అనే ఏదైతే బర్నింగ్ డిజైర్ ఉందో ఇది ఎలా పుట్టుకొచ్చింది అని చెప్పేసి మనం క్లియర్ చేసుకుందాం. రైట్. ఈ మోటివేషన్ ఎలా వచ్చిందంటే నేను చాలా యూట్యూబర్స్ అన్నీ ఫాలో అయ్యేవాడిని. ఎవరు వీళ్ళందరూ ఐఐటి జేఈకి వెళ్ళదు, దీనికి వెళ్ళదు, దానికి వెళ్ళదు, కానీ ఇంత సంపాదించేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లోనే. ఒక ఇషాంత్ శర్మ అయితే ఏం చేశాడంటే 21 years అప్పుడే వాడు 87 lakhs సంపాదించాడు ఇన్ 1 year. సో ఇది చూసి నాకైతే మైండే పోయింది. అమంత్ అగర్వాల్ వాడు 3rd year ఆఫ్ ద కాలేజ్లోనే 1 million subscribers వరకు తీసుకెళ్ళిపోయాడు. అండ్ నైట్ అంతా ఒక రూమ్లో ఉంటూ మొత్తం సెటప్ చేసుకుంటూ మొత్తం చేసేవాడు. అక్కడే క్లాసెస్ అని చెప్పేవాడు, ప్రతి ఒక్కటి చేసేవాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది వీళ్ళు స్టూడెంట్స్, నేను స్టూడెంట్నే, వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళకి క్లాసులు ఉంటాయి, నాకు క్లాసులు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు వాళ్ళకి నాకు తేడా ఏంటి? వాళ్ళు సంపాదిస్తున్నారు, నేనే సంపాదించగలనా లేదా అని చెప్పేసి ఒకటే ఆశంతో ఉండేది. కానీ ఇలా ఆలోచించడానికి బాగుంటుంది, కానీ ప్యాక్ అయిపోద్ది మనం స్టార్ట్ చేయాలంటే. రైట్ ఆర్ నో? సో హియర్ వి కమ్స్ టు ద సెకండ్ పార్ట్. అదేంటంటే ఐడియేషన్. నేను డబ్బులు ఓకే సంపాదించాలి అని చెప్పేసి మోటివేషన్ వచ్చింది, కానీ ఐడియా ఎలా వచ్చింది, అసలు ఏం చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి. సో దీనికోసం నేను ఏవేవో రకరకాలు ట్రై చేసేవాడిని అనమాట. సో బేసిక్గా ఈ యూట్యూబర్స్ అందరూ చెప్పేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ వస్తేప్పటికి ఫ్రీలాన్సర్ వెబ్సైట్, అప్వర్క్ వెబ్సైట్, ఇక్కడికి వెళ్ళి మీరు యాజ్ ఎ లోగో డిజైనర్, థంబ్నెయిల్ డిజైనర్, వీడియో ఎడిటర్ అని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు. మీ గిగ్ వాళ్ళు వచ్చి మీకు మెసేజ్ చేస్తారనమాట అవసరం ఉన్న వాళ్ళు అని చెప్పేసి. అవన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు, దాని గురించి నేను చెప్తాను. సెకండ్ వస్తేప్పటికి నేను ఏవైతే యూట్యూబ్ పర్సనల్ బ్రాండింగ్ అనమాట. సో పర్సనల్ బ్రాండింగ్ యూట్యూబ్ చేసుకుంటే ప్యాసివ్ ఎర్నింగ్ అనేది వస్తుంది. సో ఇది నాకు సీన్ అర్థమైంది అనమాట. చాలా మంది వీడియోస్ చూసిన తర్వాత నాకు ఈ సీన్ అర్థమైంది. షార్ట్ కట్లో మనీ రాదు. ఐడియేషన్లో నాకు 2 ways వచ్చాయి. ఫస్ట్ వే వస్తేప్పటికి వెబ్ డెవలప్మెంట్. అంటే ఎందుకు వెబ్ డెవలప్మెంట్? ఎందుకంటే ఫర్ సపోజ్ వెబ్సైట్లు డెవలప్ చేయడం అవ్వచ్చు వేరే వాళ్ళ కోసం. అండ్ నేను పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, ఇవన్నీ నేర్చుకున్నాను అనుకో, నేను యూట్యూబ్లో చెప్పాను అనుకో, యూట్యూబ్లో నాకు వ్యూస్ వచ్చి చాలా ఎప్పుడో ఒకప్పుడు వైరల్ అయ్యి అవన్నీ గ్రో అయ్యాయి అనుకో, అక్కడ నుంచి నాకు మనీ వస్తాయి అని చెప్పేసి ఒక ఆశ. ఇది అట్ ద ఎండ్ నేను హైయెస్ట్ ప్యాకేజ్ కూడా తెచ్చుకోవాలి కదా, వీటికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సెకండ్ ఇక్కడ నుంచి వే వచ్చింది యూట్యూబ్. ఏది పడితే అది. నేను ఫస్ట్ గేమింగ్ ఛానల్ ట్రై చేశాను. రైట్. ఇదంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 12th class అయిపోయిన తర్వాత. సో ఈ 2 ideas ఏవైతే ఉన్నాయో ఈ ఐడియాస్తో నేను డిసైడ్ అయ్యి ఉన్నాను. సో యూట్యూబ్లో ఏం చేయాలి మనకి తెలియదు ఏం చేయాలో. యూట్యూబ్లో నేను ఏం చేసేవాడిని అంటే గేమింగ్ ఛానల్ అని అదని ఇదని ఏది పడితే అది చేసేవాడిని. అక్కడ నుంచి వ్యూస్ వచ్చాయి కాదు, ఒకసారి ఎప్పుడో వచ్చాయి, కానీ అది నేను వేరేవన్నీ క్రాక్ గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం చెప్పడం వల్ల స్ట్రైక్ అయిపోయింది. సో నేను ఇక్కడ మళ్ళీ జీరోకి వచ్చేసాను. సో 2020లో నేను పాస్అవుట్ అయ్యా 12th. 2020లో నేనేం సంపాదించాలి. 2021లో నా యూట్యూబ్ ఛానలే పోయింది మళ్ళీ. సో ఇక్కడ నేను స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నానంటే ఏదో కొంచెం వెబ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకున్నాను, అంతేగాని ప్రో కాదు. నేను ఆలోచించాను ఎందుకు మనకి యూట్యూబ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత టైం దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఫోన్లో ట్రై చేద్దామని చెప్పేసి 2 ఛానల్స్ స్టార్ట్ చేశాను. ఒకటి టెక్నాలజీ అని చెప్పేసి, ఇంకొకటి స్వరూప్ చిన్ను అని చెప్పేసి. స్వరూప్ చిన్నులో నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనేవి నాలెడ్జ్ ఇద్దాము, గ్రో అవుతాయి, తర్వాత మనకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నా ఏదైతే వెబ్ డెవలప్మెంట్ ఉందో, రైట్, ఎందుకంటే మనకి కంటెంట్ క్రియేషన్ రైటింగ్కి టైం దొరకదు. సో నా జర్నీ ఏదైతే ఉందో హైయెస్ట్ ప్యాకేజ్ జర్నీ, ఆ జర్నీనే నేను ఇక్కడ చెప్తాను. సో ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనేది నేను చూస్తున్నాను అనుకో, అదే నేను వీడియో చేసి పెడతాను. వాట్ ఆర్ ద స్కిల్స్ టు లర్న్. నేను ఎంసెట్ రాదు, నేను జేఈ మెయిన్స్ రాసాను. జేఈ మెయిన్స్లో జేఈ మెయిన్స్ మిస్టేక్స్ నాట్ టు డూ.
రైట్. అంటే నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, టైం దొరకదు, ప్రతి ఒక్కరికి టైం దొరకదు. బట్ నేనేం చేశాను, నేను ఏవైతే ఫస్ట్ ఐడియేషన్లో ఫస్ట్ ఫేజ్ వచ్చిందో నేను దీన్నే ఇక్కడ షేర్ చేయడం మొదలుపెట్టాను. ఏం నేర్చుకోవాలి అనేది నేను మోటివేషన్ చూసేవాడిని, జీసోక్ అంటే ఏంటి చూసేవాడిని, దాన్ని నేను వచ్చి ఇక్కడ వీడియో చేసేవాడిని. సో 2021 అనేది నాది అలా స్టార్ట్ అయింది విత్ మై ఇంజనీరింగ్ కాలేజ్, దట్ ఈస్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బట్ 1 వీక్కి 1 వీడియో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఆశంతోనే ఉండేవాడిని, పెట్టేవాడిని వీడియోలు, ఏది పడితే అది పెట్టేవాడిని అంతే. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడం ఇస్ ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. సో మీరు ఇది అర్థం చేసుకోండి, స్టార్ట్ చేయండి, దట్ ఈజ్ ఆల్. సో 2021 ఫిబ్రవరి నుంచి 2021 సెప్టెంబర్ వరకు నేనేమేమి చేశాను అనేది ఇక్కడ రాసున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ వెబ్ పేజ్ ఫ్రమ్ స్క్రాచ్, అంటే HTML CSS నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఒకరికి రీచ్ అవుట్ అయ్యాను. ఎలా రీచ్ అవుట్ అయ్యాను, ఫ్రీలాన్సర్లోని లేదా ఒక డిస్కార్డ్ గ్రూప్స్ అనేవి ఉండే, ఫ్రీలాన్సర్ డిస్కార్డ్ గ్రూప్స్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ రీచ్ అవుట్ అయిపోయేవాడిని, ఎలా పడితే అలా వెళ్ళిపోయేవాడిని, మెసేజ్లు పెట్టేసేవాడిని, నాకు ఇది వచ్చు, నేను చేయగలను, వెబ్ డెవలప్మెంట్ వచ్చు, నేను వెబ్సైట్ బిల్డ్ చేయగలను, మనీ కావాలి అని చెప్పేసి. సో అలా వెళ్తూ ఒకటి దొరికాడు, ఫ్రీగా వెబ్సైట్ బిల్డ్ చేయు, మేము టెస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ మనీ వస్తాయి అని చెప్పి. సో అలా చేయమన్నాడు, అది చేశాను, డబ్బులు ఏం రాలేదు, జీరో అర్నింగ్. నెక్స్ట్ ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్ ఇవన్నీ నేను ఫెయిల్ అయ్యాను, రైట్. దాని తర్వాత థంబ్నెయిల్, లోగో డిజైన్ ఇలాంటివన్నీ మనకి రాలేదు, రైట్. ఇదంతా జర్నీ ఫిబ్రవరి టు సెప్టెంబర్. దాని తర్వాత పైథాన్ ట్యూటరింగ్ కూడా ట్రై చేసేవాడిని, నాకు పైథాన్ నేర్చుకున్నాను కదా, వేరే వాళ్ళకి చెప్పేసి నేను అక్కడ నుంచి ఏదైనా చేయొచ్చేమని చెప్పేసి, అది జీరో, రైట్. దీని తర్వాత ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ ఏదైతే ఉండే ఎతికి ఒకటి దొరికాడు నాకు, ఆడియండి చిన్న CSS చేంజ్ చేయి బ్రో, 50 రూపీస్ ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. సరే బ్రో అని చెప్పేసి చేసా, వాడికి HTML CSS కోడింగ్ త్రూనే చేసా. సో అక్కడ నేను నా ఫస్ట్ అర్నింగ్ చేసా 50 రూపీస్, రైట్. సో అలా చేస్తూ నెక్స్ట్ ఇంటర్న్షిప్ అనేది డిస్కౌట్ గ్రూప్లోనే, ఇషాంత్ శర్మ ఒక ఛానల్ మార్కెట్ అప్ దానిలోనే డిస్కౌట్ గ్రూప్లో నాకు ఒక పర్సన్ దొరికాడు. వాడేంటి, ఆడు ఫ్రీగానే చేయమన్నాడు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాన్ని ఫాలో కొట్టు, దాన్ని ఫాలోవర్స్ పెంచు, వేరే వాళ్ళని ఫాలో చేసి, వేరే వాళ్ళ కమెంట్స్లో కమెంట్ చేసి, వేరే పోస్ట్ని రీపోస్ట్ చేస్తూ ఇలా చెయ్యు, ఫ్రీగా చెయ్యు 1 మంత్ అని చెప్పేసి చెప్పాడు. సో అలా చెప్తే సరే బ్రో ఏదైతే ఎందుకు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుందాం అని చెప్పేసి, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పేసి ఓకే అండి. 1 మంత్ తర్వాత వీడు పర్ మంత్ 1000 రూపీస్ స్టైపెండ్ చేశాడు, రైట్. సో దట్ ఈస్ సంథింగ్ మై ఫస్ట్ అర్నింగ్ అనుకోవచ్చు, దాని సెకండ్ అర్నింగ్, రైట్. దీని తర్వాత దెన్ కేమ్ టు సెకండ్ ఇయర్ అంటే సెప్టెంబర్ వస్తేప్పటికి సెకండ్ ఇయర్కి వచ్చేసాను నేను విత్ జీరో అర్నింగ్ అంటే 50 రూపీస్ సంపాదించి 200 సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ వరకు 200 సబ్స్క్రైబర్స్. అక్కడే మనకు కొంచెం కోవిడ్ వల్ల ఆన్లైన్ కూడా ఇచ్చేవారు మధ్యలో ఏదో 1 మంత్ అలా యూట్యూబ్ రికార్డ్ చేయడం వల్ల అలా కాలేజ్ బ్లాగ్ అనేది చేశాను, రివ్యూ చేశాను. సో అప్పుడు నా ఛానల్ అనేది గ్రో అయింది. అప్పుడు నాకు సీన్ అర్థమైంది, కాలేజ్ మీద చేసి ఉంటే బాగుంది కదా అని చెప్పేసి. సో కాలేజ్ మీద చేసినప్పుడు, కాలేజ్ గురించి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళందరూ నా వీడియో చూసేవారు కదా, అప్పుడు నాకు అర్థమైంది, ఓహో యూట్యూబ్ గురించి తెలియకుండా యూట్యూబ్ గురించి మొదలు పెట్టావుగా అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు మిస్టేక్ చేయకూడదని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నాను, హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. సో యూట్యూబ్ అక్కడ గ్రో అయింది కదా. దీని తర్వాత 3000 ఫ్రమ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో, ఇంకొక 1000 వస్తేప్పటికి నేనేం చేసేవాడిని అంటే, నేను అలాగే వీడియోస్ చేసేవాడిని, నాకు హిందీ వచ్చు, ఛానల్ వాళ్ళు రీచ్ అవుతాయి. ఇక్కడ ఎలా, డిస్కౌట్ గ్రూప్లోనే, మళ్ళీ డిస్కౌట్ గ్రూప్లోనే ఏదైతే ఇషాంత్ శర్మ డిస్కౌట్ గ్రూప్ ఉందో, ఈ డిస్కౌట్ గ్రూప్లోనే ఎడ్యుకేటర్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉండేది. ఆ ఛానల్కి నేను వీడియోస్ చేసేవాడిని, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేసేవారు, నేను రికార్డ్ చేసి వీడియోస్ చేసేవాడిని. సో దానికి నాకు వీడియోకి 50 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ అలా ఇచ్చేవారు. సో అవన్నీ చూసుకుంటే అరౌండ్ 1000 వరకు నేను సంపాదించాను. సో 2021 ఎండింగ్ కల్లా నేను సంపాదించింది 4050 రూపీస్, రైట్. అండ్ నెక్స్ట్ వస్తేప్పటికి 2022. సో ఇక్కడే అనమాట మనం 2021లోనే ఇషాంత్ శర్మ యూట్యూబ్ వీడియో చేశాడు, హౌ మచ్ డిడ్ ఐ ఎర్న్ అని చెప్పేసి. సో అది చూసి నాకు మైండ్ పోయిందనమాట, ఇలా అయితే అవ్వదు, మనం కష్టపడాలరా స్వరూప్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ పైథాన్ కోర్స్ స్టార్ట్ చేశాను నేను అప్పుడు. దాని తర్వాత నేను వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేవాడిని. వీడియో ఎడిటింగ్ ఎవరు చేసేవాడిని, ఎవరైతే క్లయింట్ ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చెప్పాడో వాడే ఇంకా గ్రో చేసుకోవడానికి రీల్స్ చేద్దామని చెప్పేసి ప్యాకేజ్ అనేది ఇచ్చాడు, పర్ రీల్ 100 రూపీస్ అని చెప్పేసి. సో అప్పుడు నాకు స్టార్ట్ అయింది, ఓ వీడియో ఎడిటింగ్ ద్వారా కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది అక్కడ సీన్. దీని తర్వాత యూట్యూబ్లో నేనేం చేశాను, అప్పటి వరకు మళ్ళీ గ్రోత్ లేదు, ఎంసెట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. ఎంసెట్ వీడియోస్ క్లిక్ అయ్యి నాకు అక్కడ మళ్ళీ అర్థమైంది, ఒరే ఎంసెట్ గురించి సెర్చ్ చేస్తారు కదా, ఎంసెట్ గురించి ఇంకా చేద్దామని చెప్పేసి ఎంసెట్ మీద చేసేవాడిని. మానిటైజేషన్ అన్లాక్ అయింది, నా ఫస్ట్ రెవెన్యూ వచ్చింది 10,000 సంథింగ్ అమౌంట్ అనేది వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. సో ఇలా స్టార్ట్ చేస్తూ వీడియో ఎడిటింగ్ అక్కడ నుంచి అరౌండ్ 20,000 వరకు సంపాదించాను. ప్లస్ అలానే మన ఈసీ ఎలానో ఉంటుంది, ఫోకస్ చేసుకున్నాను, యూట్యూబ్ చేసేవాడిని, ప్లస్ అలానే కోడింగ్ నేర్చుకునేవాడిని. కోడింగ్ నేర్చుకుంటూ కోడింగ్ త్రూగా మనకు అంత అర్నింగ్ ఏం రాలేదు, జస్ట్ యూట్యూబ్లో ఏవైతే ఇక్కడ నేర్చుకున్నానో అవి యూట్యూబ్లో చెప్పేవాడిని అనమాట. దాని తర్వాత అరౌండ్ బిగ్ బిలియన్ డేస్ అప్పటికి నేనేం చేశానంటే, ఇదేదైతే అమెజాన్ అఫిలియేట్ ఉంటుందో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి చెప్తుంటారు కదా, అది నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసా. బిగ్ బిలియన్ డేస్ అప్పుడు ఏం ల్యాప్టాప్స్ కొనుక్కోవాలని చెప్పి వీడియో చేశాను. నా లింక్ నుంచి కొంతమంది కొనుక్కున్నారు. సో పర్ ల్యాప్టాప్ అరౌండ్ 2-3,000 వరకు వచ్చేది. సో అలా చూసుకుంటే నాకు అమెజాన్ నుంచి 16,000 వరకు వచ్చింది. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో నాకు అవన్నీ ఎప్పుడు నవంబర్లోనే డిసెంబర్లోనే పడ్డాయి నా అకౌంట్లో. అప్పుడు నాకు ఫస్ట్ బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది. ఆ డెడికేటెడ్ వీడియోకి ప్రైస్ వస్తేప్పటికి చెప్పేస్తున్నాను, నేను 7,000 రూపీస్ ఇచ్చారనమాట ఫస్ట్లో. సో నేను రియలీ హ్యాపీ, ప్రమోషన్కి వచ్చారు కదా. సో యూట్యూబ్ చేస్తున్నా, యూట్యూబ్ నుంచి రెవెన్యూ. సో చూసుకోండి, ద హ్యాపీ మూమెంట్ ఫర్ మీ.
సో రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అవుతుంది? ఇక్కడ మీరు చూసుకుంటే నా జర్నీలో నా కోడింగ్ ఏమైనా హెల్ప్ చేసిందా? చేసింది. ఎలా చేసింది? నేను ఏవైతే నేర్చుకున్నానో, నా జర్నీ ఉందో, నా జర్నీని నేను ఇక్కడ షేర్ చేసుకుంటూ నేను యూట్యూబ్ చేస్తున్నాను. నా కోడింగ్ ఏదో అలా వెళ్తుంది అంతే. నా కోడింగ్ ఇంకా నా ప్లేస్మెంట్‌కి టైం ఉంది. కానీ నా యూట్యూబ్ అనేది గ్రో అవుతూ వెళ్ళింది. దీనివల్ల నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా. దీనివల్లే నేను ప్రమోషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్కటి నేర్చుకున్నా. దీనికోసం చెప్పాలని మళ్ళీ నేను కోడింగ్ నేర్చుకునేవాడిని. బై ద ఎండ్ ఆఫ్ 2022 మనం అరౌండ్ సంపాదించాం. అరౌండ్ 2 lakhs అనమాట. ఇక్కడ అమౌంట్ కూడా ఉంది క్లియర్‌గా. 1,93,723 రూపీస్ అనేది మనం సంపాదించామనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2023 ఇక్కడ వరకు నేను ఏం స్కిల్స్ నేర్చుకున్నా, ఎక్కడి వరకు ఉన్నా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా. యూట్యూబ్ గ్రో అవుతుంది. ఎంసెట్ రిలేటెడ్ వచ్చింది. ఇక్కడ వరకు నాకు 10,000 వరకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఎంసెట్ సీజన్ పోయింది. నా యూట్యూబ్ రెవెన్యూ మళ్ళీ అలా పడిపోయింది. 2,000 వరకు వచ్చింది పర్ మంత్. సో ఇంకేమైనా చేసినా సైడ్ బై సైడ్ అంటే కోడింగ్ చేసేవాడిని. సో కోడింగ్ మీరందరూ చేయాల్సింది ఇంకా. అండ్ ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ప్లేస్మెంట్ టైం కూడా వచ్చేసేది కదా 2023 టైం అంటే. సో ఈ ప్లేస్మెంట్స్ కోసం నేను ఎక్కడి నుంచి చేయాలి కొంచెం భయపడిపోయాను. సో ఇలాంటప్పుడు ఏ టాపిక్ సెర్చ్ చేసినా కూడా గూగుల్లో మనకి ఫస్ట్లో గీక్ ఫర్ గీక్స్ వచ్చేది. సో ప్రతి ఒక్కరు చెప్పేవారు గీక్ ఫర్ గీక్స్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పేసి. ఓకే ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను. సో అక్కడ నాకు చాలా నచ్చింది అనమాట. ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, కోడింగ్ కావచ్చు, డేటా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, రైట్. ఎందుకు అట్ ద ఎండ్ నేను ఇవన్నీ నేర్చుకొని మనకి కూడా వీడియోస్ హెల్ప్ అవుతాయి కదా. సో డిఎస్ఏ నేర్చుకున్న ప్లేస్మెంట్స్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను మా ఫ్రెండ్స్తో కలిపి ఈ గీక్ ఫర్ గీక్స్ ఏదైతే ఉందో దీంట్లో మనకి చాలా షీట్స్ అనేవి ఉంటాయి. లవ్ బబ్బర్ షీట్ ఉంటుంది, స్ట్రైవర్ షీట్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక లెవెల్ ఆఫ్ ఆర్డర్లో ఉంటాయి. ప్లస్ అలానే ఏవైతే అమెజాన్లో అడిగారో క్వశ్చన్స్, ఆ అమెజాన్లో ఉన్న క్వశ్చన్స్, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అటెంప్ట్ చేస్తుంటే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఇవన్నీ స్పెషల్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి నేనేం చేసేవాడిని సెలెక్ట్ చేసుకొని గీక్ ఫర్ గీక్స్లో నాకు చాలా నచ్చేది. సో అక్కడ నా ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకొని మా కాలేజ్లో ప్రతి ఒక్క కాలేజ్కి ర్యాంకింగ్ ఉంటాయి. సో మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కాలేజ్లో ఎవరు ఎక్కువ సాల్వ్ చేశారు అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ. సో నేను ఎలా అయినా ఫస్ట్ ఉండాలి, మా ఫ్రెండ్తో కూడా కాంపిటీషన్ పెట్టుకొని మా ఫ్రెండ్ కాంపిటీషన్ పెట్టుకొని చేసేవాళ్ళం గీక్ ఫర్ గీక్స్లో. సో గీక్ ఫర్ గీక్స్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది అనమాట అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దాని తర్వాత యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి అని చెప్పేసి చాలా ఉండేవి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కూడా నేను ఒకసారి చూస్తే గీక్ ఫర్ గీక్స్ అనేవాళ్ళు పెయిడ్ కోర్సెస్ కూడా అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఇచ్చేవారు. వీళ్ళు కూడా డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో అందులో నేను నా యాప్టిట్యూడ్ ఇవన్నీ పెంచుకోవాలి అని చెప్పేసి నేను యాప్టిట్యూడ్ తీసుకున్నాను. సో అక్కడ నాకు మాక్ టెస్ట్స్ అవన్నీ హెల్ప్ అయ్యాయి, రైట్. మన క్లాస్లో అలాగే సిఆర్టీ చెప్తారు, అవి ఏదో మనం పక్కన పడేసి అదేదో ఆ క్లాస్లో విన్నాం కదా. సో ఇక్కడ నుంచి నేను వినేవాడిని. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఒకవేళ ఫర్ సపోజ్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, మేము కోడింగ్ చేస్తున్నాము, మాకు టైం దొరకట్లేదు, ఇలా అర్నింగ్ చేయాలి, కోడింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో గీక్ ఫర్ గీక్స్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. మీకు చాలా బెస్ట్ ఉపయోగపడుతుంది. ప్లేస్మెంట్కి రిసోర్సెస్ కావాలా, డాక్యుమెంటేషన్ కావాలా, ఏదైనా సబ్జెక్ట్ స్పెసిఫిక్ డిబిఎంఎస్ ఇవన్నీ డౌట్ ఉందా, లేదా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డౌట్ ఉందా, టీసీఎస్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏం స్పెసిఫిక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ మీకు గీక్ ఫర్ గీక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ లింక్ కూడా గీక్ ఫర్ గీక్స్దే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోనే నేను ఇచ్చేసాను, రైట్. దీని రిలేటెడ్ కూడా ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఫుల్ వీడియో కావాలి, ఫుల్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 2023 అంటే మళ్ళీ ఎంసెట్ వస్తుంది కదా. సో ఎంసెట్ ఈసారి మళ్ళీ ప్లాన్తో చేశాను. ప్లాన్తో చేయడం వల్ల నాకు 2023 మొత్తంలో నాకు అరౌండ్ యూట్యూబ్ నుంచి 2 lakhs వరకు అర్నింగ్ అనేది వచ్చింది. సో దీని రిలేటెడ్ కూడా ఒక వీడియో చేశాను. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం 2023లోనే కోర్స్ లాంచ్ చేశాను. సో ఇవన్నీ నేను స్టార్ట్ చేయకూడదు అనుకున్నా, ఇంజనీరింగ్ అయ్యి చేద్దాం అనుకున్నా. కాకపోతే మనకి వెబ్సైట్ సపోర్ట్ చేయడానికి ఒక టీం వచ్చింది, గ్రాఫిక్ టీమ్. సో వీళ్ళ వల్ల మనం ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట. సో వీళ్ళ వల్ల మనం ఏం చేసాం, జూలైలోనే మనం స్టార్ట్ చేసాము కోర్స్ అనేది పైథాన్. సో ఎంసెట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు మన కోర్సెస్ అనేవి తీసుకున్నారు. ఆల్ అరౌండ్ 3 lakhs వరకు సంపాదించాను ఫ్రమ్ దట్ కోర్సెస్. డీటెయిల్డ్గా నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు. ప్రమోషన్స్ నుంచి నాకు అరౌండ్ 4 lakhs వరకు వచ్చింది. ఏ బ్రాండ్స్ అయినా మీకు తెలుసు కదా, కొంచెం బ్రాండ్స్ కొన్ని. సో ఆ బ్రాండ్స్ అవ్వచ్చు, ఆ బ్రాండ్స్ నుంచి మనకి వచ్చాయన్నమాట. సో ఇక్కడతో మనకి ఏమైంది, 2023 ఫినిష్డ్. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం మనం ఫుల్ గీక్ ఫర్ గీక్స్లో ఉన్నాం. సో ఈ ఇయర్లో మనం మొత్తం ఆల్ అరౌండ్ మనం సంపాదించుకున్నది అరౌండ్ 9 lakhs. సో ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. మనం చెప్పుకోవాలంటే ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ ఫర్ అ స్టూడెంట్ ఆల్సో. హియర్ స్టార్ట్స్. అరే బ్రో 2023 అయిపోయింది అంటున్నావు, 2024 ఇదే కదా, ఇంకా 5 months కూడా అవ్వలేదు కదా, మేము 34 lakhs అంటున్నాం. ఇది 9 ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే 2 lakhs, 11 lakhs. అంటే మిగిలిన ఏదైతే 22-23 lakhs ఉన్నాయి అవన్నీ ఈ ఇయర్లోనే సంపాదించేసావా అంటే ఎస్, 2024 ఈజ్ ద టైమ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఇంటర్న్షిప్ చేసేవాడిని, నా కోర్సెస్ చేసేవాడిని. కోర్సెస్ నుంచి అంత అర్నింగ్ అనేది వచ్చేసేది కాదు స్టార్టింగ్లో. ఇంటర్న్షిప్ నుంచి 11,000 per month వచ్చేది. అండ్ ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది, బికాస్ ఆఫ్ అవర్ ప్లేస్మెంట్ జర్నీ. నేను గీక్ ఫర్ గీక్స్ ఇవన్నీ ఫాలో అయ్యి నేను ప్లేస్మెంట్ ప్రిపేర్ చేసేవాడిని. ఇంకా కొన్ని కోర్సెస్ కూడా ఉండేవి అనుకోండి, బట్ ఎలా చేసేవాడిని. సో దానివల్ల ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా 2024 ఇదైతే లేటెస్ట్, ఇది ఎక్కడ వీడియో లేదు. సో ఇక్కడికి వస్తేప్పటికి నా సోర్సెస్ ఆఫ్ అర్నింగ్ వస్తేప్పటికి పర్ మంత్ నేను 1 lakh సంపాదించాలి అని చెప్పి ఒక గోల్తో ఉండేవాడిని. ఎలా
ప్రమోషన్స్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ అవ్వచ్చు, లేదా నా ఇంటర్న్షిప్ 11,000 స్టైపెండ్. అది ఎలా వచ్చింది? నా ప్లేస్మెంట్ జర్నీ చెప్పే కదా, అది అలా ప్రిపేర్ అయితే వచ్చింది. ఇంటర్న్షిప్పే 4th ఇయర్కి వచ్చేసాను నేను ఇప్పటికి, నా ఇంజనీరింగ్. సో దీని తర్వాత నాకు 3-4 మంత్సే ఉండేది నా కాలేజ్ అయిపోవడానికి. దీని తర్వాత ఉండే ట్రేడింగ్ ఇవన్నీ ఏం చేసేవాడిని కాదు. ఇలా నా మార్చ్ వరకు జర్నీ ఇలానే వెళ్ళింది, మెల్లిగా స్లోగా. అలా యూట్యూబ్ అనేది 2023లోనే గ్రో అయింది. అలా 50K వరకు, అలా మెల్లిగా 75 వరకు గ్రో అయింది. సో అలా మెల్లిగా గ్రో అయితే వచ్చింది, వచ్చింది. మార్చ్ వచ్చేసింది. సో ఫిబ్రవరి మార్చ్ వచ్చేసింది. సో ఫిబ్రవరి ఈజ్ ద టైమ్ వెన్ ఐ గాట్ అ ఫోన్ ఫ్రమ్ స్కేలర్. మీకు అంతా తెలుసు, ప్లేస్మెంట్ రిలేటెడ్ మొత్తం అంతా జర్నీ ఇక్కడ నుంచి మీకు తెలుసు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు జాబ్ వచ్చినప్పుడు, రైట్, బికాస్ ఆఫ్ మై జాబ్ నేను ఏదైతే ప్లేస్మెంట్స్ తెచ్చుకున్నానో, ఆఫ్టర్ దిస్ నా యూట్యూబ్ ఛానల్ అనేది ర్యాపిడ్గా గ్రో అయింది. ప్లస్ అలానే నేను నా డేటా స్ట్రక్చర్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. సో ఇవన్నీ జరగడం అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మెనీ పీపుల్ ట్రస్టెడ్ మీ, చాలామంది కోర్స్ తీసుకున్నారు, యూట్యూబ్ కూడా గ్రో అయింది. అంటిల్ నౌ మార్చ్, ఏప్రిల్, మే అనుకోవచ్చు మీరు 3 monthsలో మనం సంపాదించింది ఫ్రమ్ కోర్సెస్ 13 lakhs. ఎస్, మీరు షాక్ అవుతారు, ఇట్స్ రియల్, 13 lakhs. అండ్ యూట్యూబ్ నుంచి వచ్చేటప్పటికి మనం 1.6 lakhs వరకు సంపాదించాము. ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో మనం 11,000 స్టైపెండ్ 4 months చేసాం కదా, ఇయర్ 44,000. జాబ్ నుంచి 3 months చేస్తున్నాం కాబట్టి 3 lakhs. దీని తర్వాత ప్రమోషన్స్ కూడా ఇక్కడ మీకు అమౌంట్స్ అనేవి చూపిస్తున్నాను. సో ప్రమోషన్స్ అనేవి ఒక బ్రాండ్ నుంచి 3 lakhs, ఇంకొక బ్రాండ్ నుంచి అరౌండ్ 1.8 lakhs, ఇంకో బ్రాండ్ నుంచి 20,000, ఇంకో బ్రాండ్ నుంచి 70,000. ఇలా మనం సంపాదించుకుంటూ అట్ దిస్ పాయింట్ మనం ఉన్నాము. రైట్, ఎంత సంపాదించామో ఆల్ సమ్ చేస్తే మనకి ఇక్కడ ఏజెన్సీలో కూడా స్టార్ట్ చేసామన్నమాట. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీడియో ఎడిటర్స్ హైరింగ్ ఫామ్ కూడా చూసుంటారు మీరు, రైట్. సో ఇక్కడ మనం ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 20,000-30,000 వస్తుంది పర్ మంత్. అవన్నీ నా బెంగళూరు ఖర్చులకు పోతాయి అంతే. మీ అందరికీ ఒక మోటివేషన్, అంటే ఇంకా కష్టపడితే తెచ్చుకోవచ్చు, కష్టపడితే సాధించవచ్చు అని చెప్పేసి మీరందరూ బిలీవ్ చేయాలి, మీరందరూ స్టార్ట్ చేయాలి, కష్టపడడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒకే ఒక ఆశయంతో నేను ఇప్పుడు కష్టపడుతున్నాను, మీకోసం వీడియోస్ చేస్తున్నాను, రోజు రాత్రి పగలు ఇంకా ఎక్స్ట్రా కష్టపడుతున్నాను నేను, రైట్ ఆర్ నో? సో ఇలా మనం ఓవరాల్గా చూసుకుంటే 2021లో మనం 4,050 సంపాదించాం, 2022లో మనం 2 lakhs వరకు సంపాదించాం, 2023లో మనం 9 lakhs వరకు సంపాదించాం, 2024లో మనం ఆల్మోస్ట్ 25 lakhs వరకు సంపాదించున్నాం అనమాట. 2024 ప్రజెంట్ ఈ ఇయర్లో మనం ఆల్మోస్ట్ 20-24 lakhs వరకు సంపాదించున్నాం అనమాట. ఎంత హానెస్ట్గా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఎవరు చేయరు, రైట్, ఎవరు చేయరు. నేను చేస్తున్న ఒకే ఒక రీజన్ వల్ల, ఎందుకంటే మీరు నన్ను ట్రస్ట్ చేసి స్టార్ట్ చేసి, మీరు జీరోలో ఉన్న స్టార్ట్ చేసి ఏదో ఒక రోజు స్వరూపాన్ని బీట్ చేసి వెళ్తారు అని చెప్పి ఒకే ఒక ఆశంతో నేను స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ కూడా ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను చేస్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు లెర్నింగ్స్ ఏంటి, అసలు నేను టిప్స్ ఇవ్వాల్సిన టిప్స్ ఏంటి, సోది చెప్పా, జర్నీ చెప్పా, ప్రతి ఒక్కటి చెప్పా, అవి కూడా నేను రాసుకున్నాను. సో మీకోసం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్ అనేవి ట్రై చేయొద్దు, వేస్ట్. దీనికంటే బెస్ట్ రీచ్ అవుట్ అవ్వండి. స్వరూపన్న మెయిల్ దొరుకుతుంది, వేరే వాళ్ళ మెయిల్స్ దొరుకుతాయి, ఆ మెయిల్కి వెళ్ళి మెయిల్ చేయండి. అన్న నీకోసం నేను thumbnail చేస్తాను, నీకోసం వీడియో ఎడిటింగ్ చేస్తాను, నీకోసం ఇది చేస్తా, అది చేస్తా. రావా, నేర్చుకో, స్కిల్స్ అనేవి నేర్చుకో. ఫ్రీలాన్స్ వెబ్సైట్స్ అనేవి వెళ్ళొద్దు, రైట్. ఇప్పుడు టైం వేస్ట్లో ఆలోచించుకో, ఎందుకంటే నేను కూడా నా కాలేజ్లో నేను కోడింగ్ చేసుకోవచ్చు కదా, నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, ఎందుకు టైం వేస్ట్ యూట్యూబ్ ఇవన్నీ అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ నాకు అర్థమైంది, నేను కోడింగ్ కోసం కూర్చున్నా కూడా నేను టైం వేస్టే చేసేవాడిని. ఎందుకంటే కోడింగ్ ఎంత చేయగలము, 2 problems మ్యాక్సిమం, అది చేసేవాడిని. మిగిలిన టైం ఏదైతే ఉండదో ఎంతసేపు బ్రో ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే చేస్తున్నానో దాన్నిగా షేర్ చేయాలి. సో స్టార్టింగ్లో కొంచెం టైం పట్టేది, 3-4 hours పట్టేది ఒక వీడియోకి. దాని తర్వాత ఒక గంట పట్టేది. సో ఒక సెటప్ బ్లాక్ స్క్రీన్ అనేది 300 కొనేసుకొని ఒక 1,000 రూపీస్ సెటప్ అయిపోయింది మొత్తం చేసి నేను స్టార్ట్ చేసేవాడిని అనమాట. సో అలా స్టార్ట్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ చేయడం నాకు హెల్ప్ అయింది. అట్ దెన్ నాకు మంచి జాబ్ తెచ్చుకోవడానికి కూడా నా యూట్యూబ్ ఛానల్ హెల్ప్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను, టైం వేస్ట్ అని చెప్పి ఆలోచించొద్దు. మీరేం నేర్చుకుంటున్నా కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంచుకోండి, షేర్ చేయండి జర్నీ అనేది. ఇన్స్టాగ్రామ్ ఉంచుకోండి, షేర్ చేయండి జర్నీ అనేది. గ్రో అవ్వడం మీ కష్టమేం కాదు, ఈజీయే. దీని తర్వాత నేను ఏదైనా టిప్ ఇవ్వాలి అనుకున్నా అంటే, యూట్యూబ్ తర్వాత వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు మీరు యాజ్ అ బిగినర్. దాని తర్వాత యాజ్ అ ఏజెన్సీ కూడా మీరు ఫామ్ చేయొచ్చు అనమాట. చెప్పలేము, ఎటైనా వెళ్ళొచ్చు మన జర్నీ అనేది. ప్లస్ ఇలానే కోడింగ్. సో ఇక్కడ మీకు ఏంటి, నేను ప్రతి దాంట్లో చెప్పేదే, ఫస్ట్ వచ్చేటప్పటికి స్కిల్స్, కమ్యూనికేషన్, కోడింగ్. దీని తర్వాత సైడ్ హసల్ అంటే వీడియో ఎడిటింగ్. ఇవన్నీ వీడియో ఎడిటింగ్ కోసం చెప్పేసి నేను చెప్పేస్తున్నాను. థర్డ్, దీన్ని ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకొని ఏవైతే నేర్చుకుంటున్నారో దీన్ని సోషల్ మీడియాలో చూపించుకోండి, రైట్. సో 3 simple స్టెప్స్లో నేను చెప్పేసాను మీకు ఏంటి, ఏం చేయాలి మీరు అని చెప్పేసి. మీకు ఇంకా డౌట్ ఉండకూడదు ఏం చేయాలన్నా అని చెప్పేసి, మొత్తం అంతే చెప్పేశాను కదా. దీని తర్వాత సేవ్ చేసుకోండి, మనీ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోండి. రోజు మీరు వస్తున్న 50 రూపాయలు అవన్నీ ఖర్చు పెట్టారనుకోండి, ఇంక లాస్ట్కి ఏం మిగలదు. కానీ రోజు వచ్చే రూపాయి కూడా మీరు సేవ్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీకు ఎంత మిగులుతుంది ఒకసారి ఆలోచించండి. 365 రూపీస్. అదే 50 రూపీస్ సేవ్ చేస్తే రోజుకి ఎంత మిగులుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్? చాలా ఎక్కువ మిగులుతుంది, ఇంటూ 50, రైట్. అదే
రూపాయలు సేవ్ చేస్తే రోజుకి మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత మిగిలిద్ది? అరౌండ్ 36,000 సంథింగ్ కదా, 36,000 ఎంతో మిగిలిద్ది. సో ఒకసారి చూసుకోండి. సో మీరు చేసే ప్రతి ఒక్క చిన్న సేవింగ్ మీకు హెల్ప్ అవుతుంది. సో నేను చేసేవాడిని సేవింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వస్తేప్పటికి టైంని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. కష్టమే, చేయడం కష్టమే టైం మేనేజ్మెంట్, బట్ ఇట్ విల్ బీ పాసిబుల్. ఎలా చేయాలి తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. నా వీడియోస్ కూడా ఉంటాయి, పాతవి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఆల్రెడీ నేను చెప్పేసా కాబట్టి సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఉంచుకోండి. సో దీస్ ఆర్ ద టిప్స్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ ఫర్ యూ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు అస్సలు తప్పుగా తీసుకోవద్దు. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు మీ కోడింగ్ జర్నీని నిజంగా బాగా చేసుకుందాం, ప్లేస్మెంట్స్కి వన్ అండ్ ఓన్లీ రిసోర్స్ కావాలి అంటే గీక్ ఫర్ గీక్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. మిస్ అవ్వద్దు, చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఫైనల్ మళ్ళీ చెప్పేస్తున్నా, సోషల్ మీడియా ఉంచుకోండి, కోడింగ్ చేయండి గీక్ ఫర్ గీక్స్ నుంచి. దీని తర్వాత కోడింగ్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. అవన్నీ ఇందులో షేర్ చేయండి. యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్, సైడ్ హసల్ స్కిల్ అనేది ఒకటి ఉంచుకోండి. ఈ మూడే స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ స్టార్టింగ్ బ్రో అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాచ్ టెల్ అని చెప్పేసి కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఫర్ సపోజ్ నాకు ఏమైనా సజెషన్స్ ఉంటాయి, అన్న నువ్వు ఇలా చెప్పకూడదు వీడియోలో, ఇలా తప్పు చెప్పావు అని చెప్పేసి అనిపిస్తే అది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.